షర్మిల దూకుడు పెంచనుందా? ఎన్నికల ప్రచారానికి రెడీ అయిపోయారా? అన్నపై మరిన్ని విమర్శన బాణాలు సంధించనున్నారా? గత ఎన్నికల్లో చంద్రబాబుపై జగన్ సంధించిన అస్త్రాలనే ఇప్పుడు జగన్పై షర్మిల సంధించనున్నారా? ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్పీడ్ మీద ఉన్న షర్మిల మరో స్టెప్ ముందుకు వేస్తున్నారు. పార్టీలో ఉత్సాహం నింపిన ఆమె ఇప్పుడు జనాల్లోకి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ పడే నాటికి దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 3, 4 తేదీల నుంచి షర్మిల జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ టూర్లను అనంతపురం, మడకశిర నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమేర ప్రభావం చూపిస్తుందో తెలియదు, కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దెబ్బకు మాత్రం అధికార వైసీపీ విలవిలలాడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె పార్టీలో చేరి నెల కూడా గడవక ముందే దూకుడుగా అధికార వైసీపీని, సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె చేస్తున్న విమర్శలు నేరుగా జగన్కే తగులుతున్నాయి. అంతేకాదు ఆ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నాయి. ఇప్పటికే పలు వర్గాల వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీకి షర్మిల రూపంలో పెద్ద కష్టమే వచ్చిపడింది అనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. జగన్ సీఎం అయ్యేంత వరకు ఒకలా, తర్వాత మరోలా మారిపోయారు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జగన్ ఏ అస్త్రాలనైతే నమ్ముకున్నారో, ఏ అస్త్రాలనైతే చంద్రబాబుపై ఎక్కుపెట్టి ఎన్నికలకు వెళ్లారో, ఇప్పుడు అవే అస్త్రాలను షర్మిల కూడా అన్నపై ఎక్కుపెట్టి ఎన్నికల ప్రచారం సాగించనున్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్కు ఎంతో కీలకమైన స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పుడూ నిలదీసింది లేదు, కనీసం మాట్లాడింది లేదు. రాజధాని క్యూ పడతామన్నారు. 3 రాజధానులు అంటూ కన్ఫ్యూజన్ చేసి కనీసం ఇప్పుడు రాజధాని ఏంటో కూడా తెలియని పరిస్థితి కల్పించారు. ఇవే అంశాలను షర్మిల ఇప్పుడు హైలైట్ చేస్తోంది. మాటల తూటాలతో అన్నను అటాక్ చేస్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో మరింత పదునైన బాణాలతో వైసీపీని చీల్చి చెండాడబోతోంది షర్మిల. షర్మిల అటాక్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని మరింత చిక్కుల్లో పడవేయడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేటినైతే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ఎన్నికల్లోకి వెళ్లారో వాటిని షర్మిల ఇప్పుడు తన అస్త్రాలుగా మార్చుకుంటుండడం వైసీపీ వర్గాలను కలవరపెడుతున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు విషయంలో షర్మిల ఎన్ని విమర్శలు చేసినా జగన్ సర్కారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. చూడాలి మరి షర్మిల మున్ముందు అన్నపై ఎలాంటి విమర్శన బాణాలు సంధిస్తారో.